నిన్న జరిగిన మ్యాచ్ కి చాలా హైప్ ఉండింది. సిఎస్కే హోమ్ గ్రౌండ్ ఆడుతున్నారు, ఎంఎస్ ధోని యాస్ కెప్టెన్ అని. మొత్తం మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. కేకేఆర్ డామినేట్ చేశారు థ్యాంక్స్ టు సునీల్ నరైన్. అయితే ఇవాళ డబుల్ హెడర్. ఎల్ఎస్జీ ఆడబోతున్నారు గుజరాత్ టైటన్స్ తో ఆఫ్టర్నూన్ గేమ్. అండ్ సాయంత్రం మ్యాచ్ అయితే బ్యాటింగ్ పిచ్ లో ఆడబోతున్నారు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో. ఒకవైపు ఎస్ఆర్హెచ్, ఇంకోవైపు పంజాబ్ కింగ్స్. రన్సే రన్స్. మరి ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు చాలా మాట్లాడుకోవాలి కదా. లెట్స్ గెట్ ఇంటూ ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. ఫస్ట్ మనం ఇవాళ డబుల్ హెడర్ మ్యాచెస్ గురించి మాట్లాడదాం, దాని తర్వాత నిన్న జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడదాం. అయితే బిఫోర్ ఐ గెట్ ఇన్ టు దిస్ వీడియో, ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ ఉన్నాయి తెలుసు. మీ అందరికీ జెంటిల్ రిమైండర్, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు 8 o'clock మీ ముందు వీడియోస్ వస్తున్నాయి మీకు తెలుసు. సో ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. Stats and facts brought to you by Spoda.ai. ఇవాళ రాత్రి మ్యాచ్ ఇట్స్ గోయింగ్ టు బి హై స్కోరింగ్. ద రీజన్ ఐ సే దట్ ఆల్రెడీ కోచ్ చెప్పేశాడు బ్యాటింగ్ పిచ్లో ఆడబోతున్నారు. ఇంతకుముందు ఏదో మిస్టేక్ జరిగింది తెలుసు కదా, హైదరాబాద్లో స్లో పిచ్ ఆడితే బ్యాక్ ఫైర్ అయింది. ఈసారి ఆ ప్రికాషన్ తీసుకున్నారు. సో వెన్యూ విషయానికి వస్తే ఈసారి అయితే పిచ్ యూజ్ చేస్తున్నారు. ఏదంటే ఫస్ట్ మ్యాచ్ ఆడారు కదా సీజన్లో, 286 కొట్టారు. సేమ్ పిచ్, రెడ్ సాయిల్, బౌన్స్ ఉంటుంది. బ్యాటర్స్ ఎంజాయ్ చేస్తారు. బోత్ ద టీమ్ బ్యాటర్స్కి చాలా ఫేవరబుల్ ఉంటుంది. సో ఎక్స్పెక్ట్ 220+ రన్స్. సో మ్యాచ్ మొత్తం కలిపి 400 పైన రన్స్ ఈజీగా, 450 దాకా అయితే అవుతాయి. అలాంటి పిచ్ ఇది. ఓకే. అండ్ టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలా సెకండ్ బ్యాటింగ్ చేయాలని అడిగితే ఏం చేసినా ఫరక్ పడేది, ఎందుకంటే డ్యూ రాదు కాబట్టి. డజంట్ మ్యాటర్ వెర్ యూ బ్యాట్ ఫస్ట్ ఆర్ బ్యాట్ సెకండ్. మంచి బ్యాటింగ్ చేస్తే వాళ్ళు మ్యాచ్ గెలుస్తారు. మోర్ అగ్రెసివ్ ఇంటెంట్ చూపించి పవర్ హిట్టింగ్ ఎవరు మంచి చేస్తారో దే ఆర్ గోయింగ్ టు విన్ దిస్ మ్యాచ్. సో దట్స్ అబౌట్ ద వెన్యూ. ఇప్పుడు మనం ప్రాబబుల్ ప్లేయింగ్ 12 ఆఫ్ ఎస్ఆర్హెచ్ చూస్తున్నాం స్క్రీన్ మీద. దీంట్లో కొన్ని చేంజెస్ చేశారు. లుకింగ్ అట్ ద అపోనెంట్ టీమ్, వాళ్ళ దగ్గర ఇద్దరే లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. ఎట్ ద టాప్ ప్రియాంచార్య, దాని తర్వాత నేహల్ వదేరా. అది మినహాయిస్తే కింద హర్షదీప్ సింగ్ బ్యాటింగ్ చేస్తాడు, అంత ఫరక్ పడదు. సో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్సే. దాన్ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ అటాకింగ్ ఇన్స్టింక్ట్స్ దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ స్పిన్నర్స్ చాలా మంచిగా ఆడతారు, అది దృష్టిలో పెట్టుకొని ఈ ప్లేయింగ్ 12 వేసా. దీంట్లో నేను చేంజెస్ ఏం చేశా అంటే, నెంబర్ 6 దాకా అదే బ్యాటింగ్ యూనిట్, ఏం చేంజ్ చేసే అవసరం లేదు. నెంబర్ 7 మనకి ఆ లెఫ్ట్ హ్యాండర్ కమిండు మెండిస్ ప్లేస్లో నేను ఏం చేశాను అంటే సచిన్ బేబీ లెఫ్ట్ హ్యాండర్ని తీసుకొచ్చా. ఎందుకంటే డొమెస్టిక్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. ఆల్రెడీ ఆ ప్లేస్లో అభినవ్ మనోహర్ ఆడి మంచి అంత ఇంప్రెసివ్ లేట్ రన్స్ కొట్టలే. అందుకనే సచిన్ బేబీ ఫామ్లో ఉన్న డొమెస్టిక్లో కాబట్టి ఈజ్ అ బ్రిలియంట్ ఫీల్డర్ కాబట్టి బాట్ ఇన్ ద టీమ్. ప్లస్ దీన్ని తీసుకొస్తే ఏమైందంటే ఒక ఓవర్సీస్ ఆప్షన్ మనం ఎక్స్ప్లోర్ చేసాం. అదేంటంటే ఆడమ్ జాంపా. సో ఈజ్ ద ఓన్లీ స్పిన్నర్ అండ్ ప్లేయింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తాడన్నమాట సెకండ్ బౌలింగ్ వేస్తే. సో హీ విల్ బీ యాజ్ ఇంపాక్ట్ ప్లేయర్ ఆడమ్ జాంపా. ప్లస్ ఇంకోటి ఏంటంటే జీషాన్ అన్సారీ ఈజ్ నాట్ బీన్ సో ఇంప్రెసివ్. ఎక్కువ రన్స్ ఇస్తున్నాడు, ఫీల్డింగ్లో కూడా సరిగా లేడు, కొంచెం షార్ట్ వేసేస్తున్నాడు. ఇంకా టైం కావాలి. జీషాన్ అన్సారీ ఈజ్ ఎ గుడ్ స్పిన్నర్, కానీ యూనో ఈ పిచ్ మీద ఇద్దరు స్పిన్నర్లు అవసరం లేదు. ఎస్పెషలీ పంజాబ్ దగ్గర స్పిన్ చాలా మంచిగా ఆడతారు. అందుకనే ఐఎమ్ గెటింగ్ హర్షల్ పటేల్ బ్యాక్. సో ఈ ప్లేయింగ్ 11లో చూస్తే 4 ఫాస్ట్ బౌలర్స్, ఆడమ్ జాంపా, ప్లస్ ఇఫ్ యూ నీడ్ అభిషేక్ శర్మ, అదర్వైజ్ నో బౌలింగ్ స్పిన్నర్స్. ఒకటే స్పిన్నర్ వేయాలి ఈ పిచ్లో అగైన్స్ ఈ అపోనెంట్. వాళ్ళు కూడా చాలా ఫాస్ట్ ఆడతారు, వికెట్స్ పడినా కొడుతూనే ఉంటారు. అందుకనే ఇక్కడ జయదేవ్ ఉన్నట్కర్ కావాలి, హర్షల్ పటేల్ ఇద్దరు కావాలి, కమిన్స్ కావాలి, షమీ కావాలి, 4 ఫాస్ట్ బౌలర్స్ కావాలి, ప్లస్ ఆడమ్ జాంపా కూడా కావాలి. అలాంటి బౌలింగ్ అటాక్. సో దిస్ ఈస్ ద ప్రాబబుల్ ప్లేయింగ్ 12. మీకు అర్థమైపోయింది కదా. బ్యాటింగ్ ఆర్డర్లో ఏం మార్పులు ఉండవు, యాటిట్యూడ్లో కూడా ఏం మార్పులు ఉండవు. కోచ్ ఆల్రెడీ చెప్పాడు. ఈవెన్ ఐ ఫీల్ ద సేమ్ థింగ్. అగ్రెసివ్ ఇంటెంట్ ఆడాలి. పిచ్ మంచిగా ఉన్నప్పుడు యూ హ్యావ్ టు అటాక్. దట్స్ ద బిగ్గెస్ట్ స్ట్రెంత్. మరి మీరు ఏమంటారు దీని గురించి కింద కమెంట్ చేయండి. లాస్ట్ మ్యాచ్ దృష్టిలో పెట్టుకోవాలి, స్లో పిచ్, దాంట్లో యావరేజ్ స్కోరే 160. సో నెవర్ మిస్టేక్ చేయొద్దు. అయితే నేను గేమ్ ప్లాన్స్ చెప్తాను ముందు. ఫస్ట్ వాళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ 12 కూడా చూద్దాం. పంజాబ్ ఎక్స్క్యూజ్ మీ, వీళ్ళ చూడండి, ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాంచార్య, శ్రేయస్ అయ్యర్, స్టాయినిస్, నేహల్ వదేరా, శశాంక్ సింగ్, గ్లెన్ మ్యాక్స్వెల్, షెడ్గే. ఇక్కడ దాకా బ్యాటింగ్ ఉంది వీళ్ళది కూడా. అండ్ వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ కింద యుజ్వేందర్ చాహల్ వస్తాడు, తెలిసిన విషయమే మీకు. బౌలింగ్ కూడా మార్కో జన్సన్, హర్షదీప్ సింగ్, లాకీ ఫర్గ్యూసన్. అన్ని స్టేజెస్ ఆఫ్ బౌలింగు, బ్యాటింగు, తెలివైన ప్లేయర్స్, ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్, యంగ్ బ్లడ్, బ్యాటింగ్ ఓపెనర్స్, ప్రియాంచార్య, ప్రభ్సిమ్రన్ సింగ్, వీళ్ళందరూ అంటే మస్తు కాంబినేషన్ ఉంది వీళ్ళది. దాంతో ధైర్యంతో బ్యాటింగ్ చేస్తారు. చూసారు కదా లాస్ట్ మ్యాచ్ ఏమైందో చెన్నైతో, 80 for 5 అక్కడి నుంచి 200+ కొట్టారు. ధైర్యం అంటే ఇటుపక్క ఎస్ఆర్హెచ్కి ధైర్యం, ఇటుపక్క పంజాబ్ కూడా ధైర్యం. బాబా ఈ మ్యాచ్ మాత్రం అసలు ఏమన్నా మజా వస్తుంది. బ్యాటిల్ ఆఫ్ బ్యాటర్స్ ఇదైతే.
అయితే ఇక్కడ మనం గమనించాల్సింది వీళ్ళ స్ట్రెంగ్త్, వీళ్ళ యాటిట్యూడ్. రికీ పాంటింగ్ ఇంకా శ్రేయస్ అయ్యర్ ఏదో తెస్తున్నాడో అది చాలా నచ్చింది. ఒక వీడియో చూసే ప్రియాంశ్ ఆర్యాకి టోర్నమెంట్ కంటే ముందే వెళ్ళి చెప్పాడంట కోచ్ శ్రేయస్ అయ్యర్, నువ్వేం ఫరక్ పడదు, నీకు భయపడకు, వెళ్ళి నువ్వు 14 మ్యాచెస్ ఆడుతున్నావు, ఫ్లాప్ అయినా వెళ్ళి ఎక్స్ప్రెస్ చేయాలి. చూసారా, అట్లాంటి క్యాప్టెన్ కావాలి ఇప్పుడు టీంకి. అప్పుడు ఇలాంటి బ్యాటర్స్ ఫ్రీడమ్తో ఆడతారు. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాడు రికీ పాంటింగ్ అన్నీ ఇంజెక్ట్ చేస్తారు యంగ్స్టర్స్కి, అందుకొని ఇంత కాన్ఫిడెంట్గా ఆడతారు. ఫస్ట్ మ్యాచ్ గుర్తుందా మీకు? జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ అని ఫస్ట్ కాదు ఇది ప్రియాంశ్ ఆర్య సెంచరీ కొట్టిన కంటే ముందు మ్యాచ్ ఫస్ట్ బాల్ బౌల్డ్ అయ్యాడు. నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కేతో ఫస్ట్ బాల్ 6 ఖలీల్ అహ్మద్. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? క్యాప్టెన్ ఇలాంటి ఇది కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడు, నో ప్రాబ్లం నువ్వు అన్ని మ్యాచ్లు ఆడుతావు అన్నప్పుడు ఈ యాటిట్యూడ్ బయటకు వస్తుంది. ఎనీవేస్ ఈజ్ అ వెరీ డేంజరస్ ప్లేయర్, తనకు కూడా ప్లాన్ చేయాలి. సో వీళ్ళు చూస్తే వీళ్ళ బ్యాటింగ్, వీళ్ళ స్ట్రెంగ్త్ ప్లస్ బౌలింగ్ కూడా హర్షదీప్ సింగ్ అండ్ యుజ్వేంద్ర చాహల్ వీళ్ళిద్దరు స్ట్రెంగ్త్, వీళ్ళకి వికెట్ టేకింగ్ ఆప్షన్స్. లాకీ ఫర్గసన్ ఏం చేస్తాడంటే వీళ్ళకి యార్కర్స్, బౌన్సర్స్, స్లోర్ వన్స్, ఈ 3 బాల్సే వేస్తాడు. మీరు చూడండి, లెంత్ బాల్స్ ఎక్కువ వేయడు. సో తన్ని చాలా ఫాస్ట్ చేస్తున్నాడు, మిడిల్ ఓవర్స్లో చాలా మంచిగా యూజ్ చేస్తున్నారు తిన్ని. అండ్ హీస్ బౌలింగ్ వెల్, డెత్లో కూడా మంచి యార్కర్స్ చేస్తున్నాడు, ఈ పిచ్లో యూస్ఫుల్ కూడా ఉంటాడు. సో గ్లెన్ మ్యాక్స్వెల్ ఈజ్ ఇన్ టెరిఫిక్ ఫామ్. లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి పవర్ ప్లేలో వేస్తాడు గ్లెన్ మ్యాక్స్వెల్. చూడండి మన దగ్గర అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వీళ్ళందరూ ఉన్నారు. సో ఆ పవర్ ప్లేలో ఆఫ్ స్పిన్ వేస్తాడు, వికెట్స్ తీసే కేపబిలిటీ కూడా ఉంది. అయితే అది మరి స్పిన్నర్స్ వీళ్ళ దగ్గర చూస్తే గ్లెన్ మ్యాక్స్వెల్ ఇంకా యుజ్వేంద్ర చాహల్ వీళ్ళిద్దరు మాత్రం మంచి స్పిన్నర్స్ ఉన్నారు. సో వీళ్ళు ఎట్లా వేస్తారు చూద్దాం ఈ పిచ్లో. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ట్రికీ. ఓకే, ఇప్పుడు గేమ్ ప్లాన్స్కి వద్దాం. ఆబ్వియస్లీ ఇందా చెప్పా హైదరాబాద్ బ్యాటర్స్ ఫాస్ట్ ఆడాలి అని చెప్పేసి. అయితే ఇక్కడ ఫాస్ట్ బౌలర్సే ఎక్కువ రోల్ ప్లే చేస్తారు. హర్షల్ పటేల్ వీళ్ళందరూ. అండ్ స్లోవర్ వన్స్ చేయాలి, రైట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి ఇంటూ ద పిచ్ చేయాలి, యార్కర్స్ చేయాలి, గేమ్ ప్లాన్ సరిగ్గా ఉండాలి, లేకపోతే కష్టమైపోతుంది. అయితే ఫస్ట్ హైదరాబాద్ బౌలర్స్ ప్లాన్ చేయాల్సింది వాళ్ళ ఓపెనర్, లాస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టున్నాడు కదా, ప్రియాంశ్ ఆర్య అండ్ ప్రభ్సిమ్రన్ సింగ్ ఇద్దరు ఇన్ఫ్యాక్ట్ చాలా ఫాస్ట్ ఆడతారు. ప్రియాంశ్ ఆర్య విల్ బీ ఆన్ బ్యాక్ ఫుట్, పుల్లు కట్టు కొట్టేస్తూ ఉంటాడు. తనకేం చేయాలంటే ఫుల్లర్ లెంత్ వెళ్ళి, గుర్తుందా మీకు జోఫ్రా ఆర్చర్ ఎట్లా బౌల్డ్ చేశాడో? ఎందుకంటే తిన వెయిట్ ముందు ఉండదు, బ్యాక్ ఉంటుంది అనమాట. పుల్ కట్ రూమ్ దొరికితే బాగా ఆడుతూ ఉంటాడు, ఫేస్ ఆఫ్ ద బ్యాట్ ఓపెన్ చేసేస్తాడు, హై బ్యాక్ లిఫ్ట్ ఉంటుంది. దే హ్యావ్ టు బౌల్ అప్. షమీ ఇస్ ద మ్యాన్. మ్యాచ్అప్ మంచిగా వేస్తే లెంత్ బాల్ స్టంప్స్ మీద అవుట్ స్వింగర్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఐ సీన్ హిస్ వీడియోస్ ఆల్సో. అండ్ స్పిన్నర్ అయితే సచినా ఏపీఆర్ తినకి కొట్టేస్తాడు. తిని అస్సలు స్పిన్నర్ వేసాడా డామినేట్ చేసేస్తాడు. డొమెస్టిక్ క్రికెట్లో లీగ్లో 6 బాల్ 6 సిక్స్ స్పిన్నర్కే కొట్టాడు అనమాట. సో యూ హ్యావ్ టు బి మైండ్ఫుల్. అండ్ అభిషేక్ శర్మని పవర్ ప్లేలో వేపిస్తాము, నెససరీ అయితేనే ఇయ్యారు అభిషేక్ శర్మ, అది ఇంకా వేరే బౌలర్స్ని కొట్టేస్తుంది. లేకపోతే అభిషేక్ శర్మకి ఈ మ్యాచ్ బౌలింగే వేయద్దు, అందులో మిగతా బౌలర్స్తో వేయించాలి. దట్ షుడ్ బి ద గేమ్ ప్లాన్. ఓకే, ఎనీవేస్ దట్స్ ద థింగ్, దట్స్ ద గేమ్ ప్లాన్ ఆఫ్ ఎస్ఆర్హెచ్. బ్యాటర్స్ అయితే ఏం చెప్పే అవసరం లేదు, పాజిటివ్ ఆడాలి. బౌలింగ్ వచ్చేసరికి ఈ ప్లాన్స్ యూజ్ చేయాలి, ఎక్కువ యార్కర్స్ చేయాలి, పవర్ ప్లేలో బౌలర్స్ని రొటేట్ చేస్తూ ఉండాలి. మరి మీ గేమ్ ప్లాన్ ఏంటి కింద కమెంట్ చేయండి. అండ్ వీళ్ళ విషయానికి వస్తే వీళ్ళ గేమ్ ప్లాన్ అయితే తెలుసు, చాహల్ స్లోగా వేసి వికెట్స్ తీసుకోవడానికి వెళ్తారు పంజాబ్ వైపు. అండ్ అది మినహాయిస్తే ఐ థింక్ దే హ్యావ్ వెరీ గుడ్ బౌలింగ్ యూనిట్ ఇందాక మాట్లాడినట్టు. అండ్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ వచ్చేద్దాం. గేమ్ ప్లాన్స్ అయితే బోత్ ద టీమ్స్ మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మెయిన్ మీరు చూడాల్సింది ఈ మ్యాచ్లో ఎవరు రన్స్ కొడతారంటే ఐఎమ్ గోయింగ్ విత్ ట్రావిస్ హెడ్ బ్యాటింగ్లో వితౌట్ ఎ డౌట్. మంచి బౌన్స్ ఉన్న పిచ్లో హీ విల్ గెట్ రన్స్. లాస్ట్ మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేసి ఆ స్లో వికెట్ అని అవుట్ అయిపోయాడు, కానీ ఈ మ్యాచ్ వదలడు ట్రావిస్ హెడ్, డెఫినెట్లీ కొడతాడు. సో ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఫస్ట్ అది. అండ్ దాని తర్వాత సమ్హౌ బౌలింగ్లో చూసుకుంటే ఐల్ గో విత్ మొహమ్మద్ షమీ. హీ మైట్ క్రియేట్ ఎన్ ఇంపాక్ట్ ఇనిషియలీ విత్ ద న్యూ బాల్ అండ్ తర్వాత లేటెస్ట్ స్టేజెస్ కూడా. హీ ఆల్సో వాంట్స్ టు డూ వెల్. సో వీళ్ళిద్దరు. అండ్ దాని తర్వాత పంజాబ్ వైపు వచ్చేస్తే ఐల్ గో విత్ శ్రేయస్ అయ్యర్. 2 మ్యాచ్లు రన్స్ కొట్టలేదు, సో ఐ థింక్ హీ మైట్ గెట్ రన్స్. అండ్ ఐల్ గో విత్ హర్షదీప్ సింగ్. తను కూడా బౌలింగ్ ఇలాంటి ఫ్లాట్ పిచ్ మీద తెలివితేటలతో వేస్తాడు కాబట్టి హీ మైట్ బి అ వెరీ గుడ్ ఆప్షన్. సో అది సంగతి. ఇంపాక్ట్ ప్లేయర్స్ కూడా చూస్తారు. పంజాబ్కి ఏమో యుజ్వేంద్ర చాహల్ వస్తాడు, ఇటేమో యాడమ్ జాంపా రావచ్చు అకార్డింగ్ టు మీ. దట్ ఈస్ మై ప్రాబబుల్ 12. మరి ఎస్ఆర్హెచ్ చేంజ్ చేస్తారో చూద్దాం. మరి నా గేమ్ ప్లాన్ ఎట్లా నచ్చింది, మరి మీ గేమ్ ప్లాన్ ఎలా ఉండొచ్చు, చేంజ్ చేస్తారా కింద కమెంట్ చేయండి. యూ మట్ కమ్ అప్ విత్ అ డిఫరెంట్ ప్లాన్, డిస్కస్ చేద్దాము. కింద వేస్తే ఐ విల్ ఆల్సో రిప్లై టు యువర్ కమెంట్స్. ఐ విల్ సీ. వెరీ ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, మీరు షేర్ చేస్తే నాలెడ్జ్ మజా వస్తుంది. సో ఇప్పుడు ప్రొడిక్షన్ మీటర్ వైపు వచ్చేద్దాం. అయినో అందరు పంజాబే అంటారు, బేసికలీ వాళ్ళు ఉన్న ఫామ్కి హైదరాబాద్ ఫామ్ కొంచెం తక్కువ ఉంది. బౌలింగ్ యూనిట్ కంపేర్ చేస్తే హైదరాబాద్దే కొంచెం వీక్ ఉంది. దే హ్యావ్ ఎ బెటర్ బౌలింగ్ యూనిట్. వాళ్ళ బ్యాటింగ్ కూడా చాలా బాగుంది, వెరీ స్ట్రాంగ్. బట్ స్టిల్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ గో విత్ హైదరాబాద్. ఎక్కువ కాదు, 51% టువర్డ్స్ హైదరాబాద్. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్ గెలుస్తుంది అనిపిస్తుంది. ద రీజన్ ఐ థింక్ హైదరాబాద్ బ్యాటర్స్
ఈ పిచ్ చాలా మంచి సూట్ అవుతుంది. ఆల్రెడీ అలవాటు హోమ్ అడ్వాంటేజ్ తీసుకొని గెలుస్తారు అనిపిస్తుంది. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో. ఇప్పుడు మనం ఇవాళ మధ్యాహ్నం మ్యాచ్ గురించి మాట్లాడదాం. సో ఈ మ్యాచ్ విషయానికి వచ్చేస్తే ఎల్ఎస్జీ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు లక్నోలో. ఈ వెన్యూ విషయానికి వచ్చేస్తే ఇది యావరేజ్ స్కోర్ వచ్చేసి 185. టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ సెకండ్ బ్యాటింగ్ చేయాలంటే ఐ వుడ్ ప్రిఫర్ టు బ్యాట్ ఫస్ట్, బికాజ్ ఆఫ్టర్నూన్ గేమ్ ఇక్కడ వీళ్ళు ఎక్కువ బ్లాక్ సాయిల్ పిచెస్ ప్రిఫర్ చేస్తున్నారు. అక్కడ వీళ్ళకి మంచి రిజల్ట్స్ కూడా వచ్చినాయి. సో ఐ థింక్ దే మైట్ గో విత్ బ్లాక్ సాయిల్ పిచ్ అగైన్. అందుకని విన్ ద టాస్, బ్యాట్ ఫస్ట్, ఆఫ్టర్నూన్ గేమ్, నో బ్రెయినర్. ఓకే, ఇప్పుడు మనం ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఆఫ్ బోత్ ద టీమ్స్ చూద్దాం. ఫస్ట్ మనము లక్నో చూస్తున్నారు మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద. అండ్ ఇంకోవైపు వీళ్ళది కూడా వేసేస్తున్నా, గుజరాత్ కూడా జీటీ ప్రాబబుల్ ప్లేయింగ్ 12 కూడా చూస్తున్నారు మీరు బోత్ ద టీమ్స్. అయితే ఫస్ట్ మనం ప్లే టు వాచ్ అవుట్ ఫర్ ఇక్కడ లక్నో నుంచి ఐఎమ్ గోయింగ్ విత్ మిచెల్ మార్ష్ అండ్ నిక్లెస్ పురన్. వీళ్ళిద్దరిని పెట్టాలి, ఎందుకంటే ఆ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. అగేన్స్ కేకేఆర్ కూడా ఏం చేస్తారు చూసాం కదా. అండ్ ఐఎమ్ గోయింగ్ విత్ వన్స్ అగైన్ దిగ్వేష్ రాతి. బ్లాక్ సాయిల్ పిచ్లో సూపర్ బౌలింగ్ చేస్తున్నాడు. సో ఐమ్ పికింగ్ దీస్ 3 ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ గుజరాత్ టైటన్స్ వైపు వస్తే ఈసారి నేను సాయి సుదర్శన్ వైపు వెళ్ళట్లేదు, లా ఆఫ్ ఎవరేజెస్ ప్రకారం కొట్టడేమో. ఐఎమ్ గోయింగ్ విత్ శుభ్మన్ గిల్, పట్టుదలతో ఆడతాడేమో. అండ్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే ఐఎమ్ గోయింగ్ విత్ మొహమ్మద్ సిరాజ్. సాలిడ్ యాటిట్యూడ్, లాస్ట్ మ్యాచ్ మరీ అంత కాంట్రిబ్యూట్ చేయాలి, ఈ మ్యాచ్ బాగా వికెట్స్ తీస్తాడేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ దట్స్ ఇట్, ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. టాక్టిక్స్ అయితే తెలుసు, బోత్ ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ టీమ్స్. ఎస్పెషల్లీ గుజరాత్ చాలా మంచిగా ఆడుతున్నారు, బ్రిలియంట్ అనే హై ఉన్నారు వాళ్ళు. వీళ్ళు ఎల్ఎస్జీ కూడా చాలా మంచిగా, ఇద్దరు మ్యాచెస్ గెలిచేసి వస్తున్నారు, మంచి కాన్ఫిడెన్స్తో దిగుతున్నారు. అయితే ప్రెడిక్షన్ మీటర్ వైపు వచ్చేస్తే ఈ మ్యాచ్ నాకెందుకో గుజరాత్ టైటన్స్ గెలుస్తుంది అనిపిస్తుంది. ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే సెకండ్ బ్యాటింగ్ చేసినా గుజరాత్ టైటన్స్ దే హ్యావ్ బెటర్ స్ట్రాటజీస్. ఆశీష్ నెహ్రా ఈజ్ మేకింగ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. వీళ్ళకి ఏంటంటే చాలా మంచి ఇంపాక్ట్ ప్లేయర్ కూడా ఎట్లయితే యూజ్ చేస్తున్నారు. ఒక మ్యాచ్ ఎట్లా అంటే బ్యాటింగ్ ఆర్డర్ బట్టి అపోజిషన్ని పెట్టి వాషింగ్టన్ సుందర్ని చూసాం మనం ఒక మ్యాచ్. వస్తాం నెక్స్ట్ మ్యాచ్ అసలు ప్లేయింగ్ 11లో కూడా లేడు మంచిగా ఆడిన తర్వాత. అంటే వాళ్ళు మ్యాచ్అప్స్ ప్రకారం స్ట్రాటజీస్ మంచిగా యూజ్ చేస్తారు. అందుకనే ఐఎమ్ గోయింగ్ విత్ గుజరాత్ టైటన్స్ టు విన్ దిస్ మ్యాచ్ 60%. అది సంగతి. మరి మీరేమంటారు? కింద కమెంట్ చేయండి. నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడాలంటే వెరీ డిసప్పాయింటింగ్. నిజంగానే సిఎస్కే నుంచి ఇలాంటి పర్ఫార్మెన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎస్పెషల్లీ ధోని క్యాప్టెన్ నుంచి చాలా హైప్ ఉండింది, కానీ అస్సలు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలే. మొత్తం వన్ సైడ్ అయిపోయింది. సిఎస్కే మ్యాచ్లు అన్నీ వన్ సైడ్ అవుతున్నాయి. చాలా స్ట్రేంజ్ ఇది. అండ్ అసలు ప్లేయింగ్ 11 చాలా విచిత్రంగా చూస్ చేశారు సిఎస్కే. ఎందుకంటే ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఒక యంగ్స్టర్ షేక్ రషీద్ ఆడతాడని చెప్పేసి, కానీ ఆపర్చునిటీ ఇవ్వలేదు. ఎందుకంటే రాహుల్ త్రిపాఠిని మరొకసారి మ్యాచ్ ఆడిపించారు. సో ఐఎమ్ నాట్ అగేన్స్ట్ హిమ్, ఈజ్ ఎ బ్రిలియంట్ ప్లేయర్. కానీ డొమెస్టిక్ క్రికెట్లో 20 కంటే తక్కువ యావరేజ్ ఉంది అన్ని మ్యాచ్ల్లో. అండ్ ప్లస్ ఆల్రెడీ సిఎస్కే తనకు ఆపర్చునిటీ ఇచ్చారు, మంచిగా చేయలేదు, డ్రాప్ చేశారు. సిఎస్కే జనరల్లీ ఒక ప్లేయర్ని డ్రాప్ చేయరు, ముందు లాంగ్ రన్ ఇస్తారు. వాళ్ళు చేస్తే మళ్ళీ ఆడిపోయారు, కానీ స్ట్రేంజ్గా ఆడిపించారు, బ్యాక్ ఫైర్ అయింది. అండ్ చూడండి, ఎందుకంటే అక్కడ బాల్స్ వేస్ట్ చేశాడు. అంటే ఐఎమ్ నాట్ ఓన్లీ బ్లేమింగ్ హిమ్, కానీ వేరే బ్యాటర్స్ కూడా అందరు యాంకర్స్ లాగా ఆడుతున్నారు, యాంకర్ రోల్స్ తీసుకుంటున్నారు. అందరు డిఫెన్స్ ఆడితే కొట్టేది ఎవరు? చేతిలో స్కోర్ షీట్ ఉంది ఇక్కడ. రచంద్ర రవీంద్ర 9 బాల్లో 4 రన్లు, 44 స్ట్రైక్ రేట్. కాన్వే 109 స్ట్రైక్ రేట్. త్రిపాఠి 72 స్ట్రైక్ రేట్. దీని గురించి నేను చెప్తున్నా. 22 బాల్స్ ఆ 16కి. అసలు మీరు ఇంటెంట్ చూపిపోతే ఎట్లా? 2 వికెట్లు పడినా పర్వాలే, పవర్ ప్లేలో అట్లీస్ట్ 60 రన్స్ ఏం చేయాలి? దాంతో విజయ్ శంకర్ 29 పర్వాలేదు, కానీ 2 క్యాచ్లు డ్రాప్ అయినాయి, లేకపోతే ఈ స్కోర్ కూడా వచ్చేది కదా. సిట్టర్ క్యాచ్లు డ్రాప్ చేశారు. సునీల్ నారాయణ ఒకటి, ఇంకోటి వేరే క్యాచ్ ఇంకోటి డ్రాప్ చేశారు అక్కడ. అండ్ దాని తర్వాత శివం డుబే 31. ఆడిన ప్లేయర్స్లో కొంచెం బెటర్ ఆడాడుగా, తిను కూడా క్లోజ్ టు 100 స్ట్రైక్ రేటే, 106. అశ్విన్ అగైన్ 7 బాల్స్ ఆడి 1 రన్, బ్యాటింగ్లో ప్రమోషన్. ఎందుకంటే రవీందర్ జడేజా వచ్చాడు, తను రన్స్ కొట్లు అవుట్ అయిపోయాడు. దాని తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే 14th ఓవర్లోనే పడబడబడ వికెట్స్ పడిపోతున్నాయి. డిఫెన్స్ ఆడి 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 ప్రెజర్లో వచ్చి కొట్టి అవుట్ అవుతున్నారు. దీపక్ కూడా వచ్చాడు, తనకు అసలు మ్యాచ్ ఆడుతున్నాడో లేదో కూడా తెలీదు. సడన్గా కోచ్ పిలిచి నువ్వు ఆడుతున్నావు అని చెప్పేసి చెప్పాడు, వెళ్ళాడు, మళ్ళీ వచ్చేసాడు వెనక్కి. ఎంఎస్ ధోని వచ్చాడు, అక్కడ కొంచెం కాంట్రవర్సీ ఉండింది, బ్యాట్ తగిలిందని ఎల్బీడబ్ల్యూ. వెదర్ అక్కడ తగిలినా తగలిపోయినా వికెట్ అయితే పడింది, అది ఫరక్ కూడా పడలేదు, ఎందుకంటే చాలా మార్జిన్తో ఓడిపోయారు మ్యాచ్. వేరే పక్కన సపోర్ట్ కూడా లేదు. నూరు వచ్చాడు, అంశుల్ వచ్చాడు, ఫరక్ పడలేదు బ్యాటింగ్కి. 103 ఆల్అవుట్ అవుతారా? అన్యాక్సెప్టబుల్ నిజంగా. సిఎస్కే ఎక్కడో చూస్తాం మనము. అన్ఫార్చునేటా మరి ఏంటి, ప్లానింగ్ సరిగ్గా లేదు, ప్లేయింగ్ 11 సరిగ్గా లేదు, ఇంటెంట్ సరిగ్గా లేదు. ఫ్యాన్స్ కూడా చాలా డిసప్పాయింటెడ్ ఉంటారు సిఎస్కే ఫ్యాన్స్. మొత్తానికి 103 ఆల్అవుట్ అయ్యారు. దాని తర్వాత నో మ్యాచ్. అట్లీస్ట్ సిఎస్కే వాట్ ఐ ఎక్స్పెక్టెడ్, అవతల పక్క ప్రెజర్ పెట్టి అట్లీస్ట్ మ్యాచ్ని 15th ఓవర్ దాకా తీసుకెళ్తారు, వికెట్లు తీస్తారు. నో, బౌలింగ్ షాట్ వేశారు, ఇద్దరు టపా టపా. ఫస్ట్ బాల్ సునీల్ నారాయణ టపాక్ మని కొట్టాడు.
అండ్ బ్రిలియంట్ బ్యాటింగ్ చేస్తారు అక్కడ, అయిపోయింది. అండ్ ఏంది మ్యాచ్ ఇంత త్వరగా ఫస్ట్ పవర్ ప్లేలోనే దుమ్ము లేపేశారు, 10 runs per over కొట్టేశారు మొత్తం. 10 overs మ్యాచ్ ఖతం చేశారు. అదే 11th over ఖతం చేశారు. సునీల్ నారాయణ్ 44, దాని తర్వాత డికాక్ 23 మీద అవుటాడు. వీళ్ళిద్దరు అవుటారు కానీ మ్యాచ్ ఖతం అయిపోయి అజింక్య రానే వచ్చి బ్యూటిఫుల్ స్ట్రైట్ డ్రైవ్ కొట్టాడు. మ్యాచ్ ఖతం అయిపోయింది. రింకు సింగ్ ఇద్దరు మ్యాచ్ ఫినిష్ చేశారు. అయితే ఇక స్పెషల్ మెన్షన్ ఏంటంటే ఫస్ట్ కేకేఆర్ బౌలర్స్కి వాళ్ళ క్యాప్టెన్కి చాలా మంచి క్యాప్టెన్సీ చేశాడు. మీకు తెలుసా కేకేఆర్ బౌలర్స్ ఇన్పుట్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఒకటేమో అజింక్య రానే ఆల్రెడీ సిఎస్కేకి ఆడేస్తున్నాడు, ఆ పిచ్ మంచి రీడ్ చేస్తాడు. ప్లస్ బ్రావో కేకేఆర్ బౌలింగ్ కోచ్ ఎవ్రీ ఓవర్ వెళ్ళి క్యాప్టెన్ అక్కడికి వెళ్ళి అజింక్య రానే బ్రావో దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను, బౌండరీ లైన్లో చూపించారు కెమెరాలో అది. అండ్ తీసుకొని మంచి గేమ్ ప్లాన్స్తో ఎక్కువ షాట్ వేశారు. అండ్ స్పిన్నర్స్ కూడా రూమ్ ఇవ్వకుండా త్వరగా చేంజెస్ తీసుకొచ్చారు. సెకండ్ ఓవరే మోయిన్ అలీ వచ్చేసాడు అక్కడ. సో ఇలాంటి చేంజెస్ చేసి ప్రొయాక్టివ్ బౌలింగ్ వేసి వికెట్స్ తీసుకున్నారు. థ్యాంక్స్ టు సునీల్ నారాయణ్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు. మనం అనుకుంటే స్పిన్నర్స్ ఎక్కువ వికెట్స్ తీసుకున్నారు. ఇన్ఫాక్ట్ ప్రతి ఒక్క బౌలర్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. బౌలర్స్ వన్ దిస్ మ్యాచ్ ఫర్ కేకేఆర్. బ్యాటింగ్ చేసి మంచిగా చేస్తారు కానీ బౌలింగ్ యూనిట్ విల్ ఆల్వేస్ విన్ యూ మ్యాచెస్. కానీ నాట్ ఎ గుడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ సిఎస్కే. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఈ మ్యాచ్ గురించి సిఎస్కే సపోర్టర్స్కి అయితే. ఐ థింక్ దిస్ ఇస్ అ మ్యాచ్ టు ఫర్గెట్ కంప్లీట్లీ. ఐ హోప్ దే బౌన్స్ బ్యాక్. లేట్ అయిపోయింది. ఇంతవరకు హిస్టరీ ఆఫ్ ఐపీఎల్లో సిఎస్కే 5 మ్యాచ్లు కన్సిక్యూటివ్ ఎప్పుడు ఓడిపోలే. అది ఫస్ట్ టైం చూస్తున్నాం. చాలా చాలా లోలో ఉంది సిఎస్కే. ద ఓన్లీ వే ఇస్ ఆన్ టాప్. ఇంకా దీనికంటే లో వెళ్ళలేరు. టేబుల్లో సెకండ్ లాస్ట్ పొజిషన్లో ఉన్నారు రైట్ నో. ఎనీవేస్ దట్స్ ఇట్ గైస్. ఐ థింక్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వాస్ థరోలీ డిజర్వింగ్ సునీల్ నారాయణ్. బౌలింగ్లో ఎక్స్పెక్ట్ చేశా కానీ బ్యాటింగ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. స్లో వికెట్లో కొడతాడని ఆయన కొట్టాడు మంచిగా 44 of 18 balls. మొత్తం సిఎస్కే కలిపి టీం మొత్తం ఒక 6 కొడితే సునీల్ నారాయణ్ ఒక్కడ 5 6లు కొట్టాడు, అది కూడా పవర్ ప్లేలో. అలాంటి రోజు అనమాట అది. ఎనీవేస్ దట్స్ ఇట్ గైజ్. సిఎస్కే అయితే ఓడిపోయారు కానీ ఇట్ వాజ్ ఎ కన్విన్సింగ్ విక్టరీ ఫర్ కేకేఆర్. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.